అందరికీ నమస్కారం అండి. మనం జీవితంలో ఎవరిలాగా జీవించాలి, ఎవరిలాగా జీవిస్తే మనకు వాల్యూ ఉంటుంది, ఇప్పుడు ఈ కథలో చూద్దామండి. ఈ కథ విన్న తర్వాత మనం ఎవరిలా జీవించాలి అంటే సింహంలా జీవించాలా, పుల్లా జీవించాలా, గాడిదలా జీవించాలా, ఎలా జీవించాలని మనకు మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు లేటు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక అడవిలో ఒక గాడిద పచ్చగా వచ్చి ఈ గడ్డి ఉంటుంది కదా, పచ్చటి గడ్డిని వస్తే మేస్తూ ఉంటుంది. చాలా దూరం వరకు కూడా పచ్చటి గడ్డే. అది చాలా రుచిగా టేస్టీగా ఆస్వాదిస్తూ బాగా తింటూ ఉందన్నమాట. ఆ గడ్డి పరకలన్నింటినీ చక్కగా తింటూ ఉంది. అది అసలు ఇంకా అటు ఇటు తిరిగి కూడా చూడకుండా చక్కగా అది బాగా తింటూ ఉంది, సంతోషంగా తింటూ ఉంది. ఆ దారిని వస్తున్న ఒక పులి ఈ విషయాన్ని చూసి, ఏంటి గాడిద, చాలా పండగ ఉన్నట్టుందే నీకు, అంత దూరం నీకు కనిపించినంత దూరంలో పచ్చటి గడ్డిని మేస్తూ ఉన్నావు, చాలా సంతోషంగా ఉన్నట్టుండవే, నీకు ఇంకా పండగే, ఆహారానికి లోటే లేదు అని చెప్పిందనమాట. అది కూడా గమనించకుండా తన పాటికి తను గాడిద వచ్చి గడ్డి మేస్తూ ఉంది. మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ తిరిగి చెప్తుంది పులి, కానీ అయినా చెవిలో వేసుకోదు గాడిద. తర్వాత ఏంటి అడ్డంగా వచ్చి గాడిదకి అడ్డంగా వచ్చి పులి, ఏంటి నేను చెప్పేది వినపడటం లేదా, ఈ గడ్డి మైకులో పడి ఒక పులిని వచ్చానని కూడా నీకు గుర్తులేదా అంటుందన్నమాట. అయ్యో పులిరాజా, ఏంటి మీరు వచ్చారా, ఏంటి ఇలా వచ్చారు, ఏంటి నేను నిజంగా గమనించలేదు, క్షమించండి అని చెప్తుంది గాడిద. సరేలే, ఏం చెప్పారు పులిరాజా, మీరు ఏం చెప్పారో నాకు గుర్తులేదు అనగానే, ఏం లేదు, అంతా పచ్చటి గడ్డే, పచ్చగా ఉంది, సూపర్గా ఉంది, నువ్వు ఇదంతా తిని ఎంజాయ్ చేస్తున్నావు, నీకు కొద్ది రోజులకి కొరతే లేదు తిండికి, ఈ పచ్చటి గడ్డిని నువ్వు మేస్తున్నావు కదా సంతోషంగాను, అదే చెప్పాను అంటుంది. పచ్చటి గడ్డ, ఇది నీల కలర్లో ఉంది, ఇది నీలి రంగులో ఉన్న గడ్డి, నేను నీలి రంగులో ఉన్న గడ్డిని తింటున్నాను, ఎక్కడైనా గడ్డి పచ్చగా ఉంటుందా అని వాదిస్తుంది గాడిద. ఏంటి, ఎక్కడైనా గడ్డి నీల రంగులో ఉంటుందా, నీకేమన్నా పిచ్చా, గడ్డి అంటేనే పచ్చగా ఉంటుంది, నువ్వు తినేదంట పచ్చ కలర్లో ఉంటుంది, ఎప్పుడు కూడా గడ్డి నీల రంగులో ఉండదు అని చెప్పి గట్టిగా వాదిస్తుంది పులి. కానీ గాడిద మాత్రం ఒప్పుకోదు. నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను, ఈ గడ్డి మొత్తం నీల రంగులోనే ఉంటుంది, నేను ఇప్పుడు పచ్చగడ్డి తినటం లేదు, నీల రంగులో ఉన్న నీలగడ్డి తింటున్నాను, కాబట్టి గడ్డి ఎప్పుడు పచ్చగా ఉండదని తెలుసుకో అని చెప్పి చాలాసేపు వాదిస్తుంది అన్నమాట. ఇలా ఇద్దరు ఒకరికొకరు వాదించుకుంటూ ఉంటారు. అలాగా మధ్యాహ్నం పైన అయిపోతుంది. సరే, మన ఇద్దరికి ఎందుకు వాదులు, నువ్వు తినేది గడ్డి పచ్చ కలర్లో ఉంటుందని నేను, నీల రంగులో ఉంటుందని నువ్వు, మన ఇద్దరికి సరిపడలేదు కాబట్టి, మన ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి వెళ్ళి ఈ అడవికి రాజు అయిన సింహాన్ని అడుగుదాం, సింహం ఏ తీర్పు చెప్తే ఆ తీర్పే ఫైనల్గా మనం డిసైడ్ చేసుకుందాం, కాబట్టి పద, నాదే రైట్ అవుతుంది అని చెప్పి ఇద్దరు వెళ్తారనమాట. అప్పటికే సాయంత్రం పైగా అవుతుంది. సింహంకి బాగా నిద్ర వస్తూ ఉంటుందన్నమాట, నిద్ర టైం. అప్పుడు రెండు పోయి సింహం దగ్గర నిల్చుంటాయి. ఏంటి ఇద్దరు ఇలా వచ్చారు అని చెప్పగానే, ఏం లేదు, ఒక చిన్న మాకు సమస్య పడింది, దానికి తీర్పు అనేది మీరే చెప్పాలి అనగానే, ఇప్పుడు కుదరదు, నాకు నిద్ర టైం ఇది, నేను నిద్రపోవాలి, వెళ్ళండి అని చెప్తారనమాట. లేదు, ఇప్పుడు తెలుసుకునే అవ్వాలి, చాలా అర్జెంటు సింహరాజా, ఖచ్చితంగా మాకు నువ్వు తీర్పు చెప్పే అవ్వాలి అని చెప్పి గట్టిగా పట్టుబడతాయి పులి గాడిద. సరే, ఇక ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అని చెప్పి సింహం అడగానే అప్పుడు చెప్తారు, గడ్డి ఎక్కడైనా నీల రంగులో ఉంటుందా, ఈ నీల రంగులో ఉంటుందని ఈ గాడిద వాదిస్తుంది అనగానే గాడిద, గడ్డి ఎక్కడైనా పచ్చ రంగులో ఉంటుందా, గడ్డి నీల రంగులోనే ఉంటుంది, నాకు ఎప్పటి నుంచో తెలుసు, నేను నీల రంగులో ఉన్న గడ్డినే తింటున్నాను, వీళ్ళేమో పచ్చ రంగులో ఉన్నది అని చెప్పి పులిరాజు వాదిస్తున్నాడు, మీరే చెప్పండి అని చెప్పి గాడిద సింహాన్ని గట్టిగా అడుగుతుందన్నమాట. అప్పుడు సింహం ఏం చెప్తుందంటే, గాడిదని పిలిచి, నువ్వు ఎప్పటి నుంచి నువ్వు గడ్డి తింటున్నావు అంటే, నేను చిన్నప్పటి నుంచి గడ్డే తింటున్నాను అని చెప్తుంది. అవునా, చిన్నప్పటి నుంచి తింటున్నావు, అవును, చిన్నప్పటి నుంచి నేను గడ్డిని తింటున్నాను, ఆ గడ్డి నీల కలర్లోనే ఉంటుంది, నాకు బాగా తెలుసు మహారాజా అని చెప్పి
సింహానికి చెప్తుంది. అవునా, సరే నువ్వు చెప్పిందే రైట్, వెళ్ళి కూర్చోపో అని చెప్పి పక్కన కూర్చోబెడుతుంది. తర్వాత వెంటనే ఇంకా పులిని ఎటువంటి విచారణ అనేది చేయకుండా నీకు పెద్ద శిక్ష అనేది వేస్తున్నాను, ఈ రోజంతా నువ్వు కారాగారంలో అంటే నా దగ్గరే ఉండు, ఇదే నీకు శిక్ష అని చెప్పి వేస్తుందనమాట. అసలు పులికి ఏం అర్థం కాదు. ఏంటి మహారాజా, ఏంటి సింహరాజా ఎలా చెప్తున్నావు, అడవి రాజు అని చెప్పి నీ దగ్గరకు వస్తే ఎక్కడైనా గడ్డి పచ్చగానే ఉంటుంది కదా, నువ్వు కూడా వచ్చి దాందే సరే అంటున్నావు, నాకు అందులో శిక్ష కూడా వేసావు, ఇది ఏమన్నా అర్థం ఉందా, నేను కారాగారంలో ఎందుకు ఉండాలి ఈ రోజంతా అంటే నీకు అసలు బుద్ధి ఉందా, గాడిద ఎప్పుడైనా సరే అది చెప్పిన దానికి 3 కాళ్ళనే ఉంటుంది, గాడిద మాటలు విని దాంతో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాదించి నీ సమయం అంతా వృధా చేసుకున్నావు, నీదే ఒక పిచ్చితనం, గాడిదతో వాదించే వాళ్ళు కూడా ఉంటారా, అంతేకాకుండా నాకు నిద్ర సమయం అంటే కూడా ఇది ఒక సమస్య అని చెప్పి తీసుకొచ్చి ఇది ఒక పరిష్కారం అని చెప్పి నా ముందు అడిగావు అంటే నువ్వు ఎంత పిచ్చిదానివి, నువ్వెంత తిక్కలు అని చెప్పి నాకు అర్థం కాలేదు. పులి అంటే ఎంతో బుద్ధిశాలి, ఏదైనా వేటాడి తినే ఒక బుద్ధిశాలి పులి అనేది గాడిద దగ్గరకు పోయి ఒక రోజు సమయాన్నంతా వృధా చేసుకుందంటే ఎంత అవమానం, దీనికే నీకు శిక్ష. పచ్చగడ్డి ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది, కానీ నీళ్ళ రంగులో ఉంటుందని వాదిస్తే ఆ గాడిదతో నువ్వు వాదించి నీ సమయం అంతా వృధా చేసి నా సమయాన్ని వృధా చేసుకున్నావు, గాడిదతో ఎక్కడైనా వాదింపు అనేది ఉంటుందా, బుద్ధి లేదా అని చెప్పి బాగా చెడామడా తిట్టి పంపించేస్తుంది సింహం పులిని. ఈ కథను బట్టి మనకి ఏమర్థమైంది ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఎవరితో ఎలా మలుచుకోవాలి. మన నిజ జీవితంలో కూడా ఎంతోమంది వాదనకి దిగుతూ ఉంటారు, వాళ్ళది తప్పైనా సరే నాదే సరి అని చెప్పి వాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో వాదించి సమయం వేస్ట్ చేసుకొని వాళ్ళతో పగ పెంచుకోవటం తప్పితే ఇంకేముండదు. అలాంటి సమయాల్లో దూరంగా వెళ్ళిపోతే వాళ్ళకి దూరంగా సరిపోతుందన్నమాట. సో ఎప్పుడు కూడా మనం నిజ జీవితంలో మన తోటి వాళ్ళతో వాదనకి అడ్డంగా వాదించే వాళ్ళతో వాదన అనవసరం, ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకునే స్థితి ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం వాదన పెట్టుకొని వాళ్ళకి ఏదో అర్థమయ్యేలా చెప్పాలి అని వాదించి వాళ్ళకి అర్థం చేసే పరిస్థితి అనేది పెట్టుకోకుండా వాళ్ళకి దూరంగా ఆ సమయాన్ని మనం తెప్పించుకొని వెళ్తే మనకున్న సమయం అనేది సేవ్ చేసుకుంటాం, అంతేకాకుండా మనకు మెంటల్ టెన్షన్ అనేది కూడా తగ్గుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.